ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ టెక్ వరల్డ్. నేను మీ బాలాజీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు చైనా కంట్రీ మీద కోపం ఉంటే, లేకపోతే వాళ్ళ మీద కోపం ఉంటే రివెంజ్ తీర్చుకోవాలనిపిస్తే, అంటే రివెంజ్ తీర్చుకుందాం ఎట్లైనా, ఈ కోవిడ్-19 మన కంట్రీ మీద పడేసిర్రు, సో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకోసమే, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. సో సోలోపేసి టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఒక 2-3 డేస్ నుంచి లేకపోతే ఒక 1 వీక్ నుంచి ఒక యాప్ మాత్రం చాలా పాపులర్ అవుతుంది. 5 మిలియన్ డౌన్లోడ్స్ కూడా వచ్చినాయి దానికి. కానీ ఏమంటే గూగుల్ వాళ్ళు దాని ప్లే స్టోర్లో నుంచి రిమూవ్ చేశారు. అది ఏం యాప్ మీకు అర్థమే ఉంటే ఒకవేళ తెలియకపోతే నేను చెప్తా. అది యాప్ పేరు వచ్చేసి రిమూవ్ చైనా యాప్స్. మీకు ఆల్రెడీ టైటిల్ అంటే నేమ్లోనే మీకు అర్థమే ఉంటుంది. మీ ఫోన్లో ఏవైతే చైనా యాప్స్ ఉంటాయో ఫ్రెండ్స్, అవన్నిటిని రిమూవ్ చేస్తుంది మీ ఫోన్లోకి వెళ్ళి. అంటే మీరు తలుచుకుంటేనే చేయగలుగుతారు. జస్ట్ స్కాన్ చేస్తుంది ఏవేవైతే చైనా యాప్స్ ఉన్నాయో. సో అది ఆ యాప్ ప్లే స్టోర్లో నుంచి అయితే రిమూవ్ చేశారు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తా. ఎట్లా అంటే సింపుల్ ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ క్లిక్ చేయగానే కింద లింక్ ఉంటుంది బ్లూ కలర్ లైన్లో. దాని మీద క్లిక్ చేసుకోగానే మీరు రిమూవ్ చైనా యాప్స్ని చూసుకోవచ్చు. దాని ఫోటో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్ దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం ఎందుకు రిమూవ్ చేస్తారంటే నేను చెప్తాను. అది దాని ఫస్ట్ ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మీ ఫోన్ పైరసీ, అంటే మీ ఫోన్లో ప్రైవసీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ప్రైవసీ మొత్తం అది తీసుకుంటుందని, లేకపోతే సంథింగ్ ఏదో దాని మీద కేసెస్ వచ్చాయి. అందుకనే అది రిమూవ్ చేసారు గూగుల్ వాళ్ళు. అందుకనే మీరు ఒక్కసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఏమంటే స్కాన్ చేసుకొని అవన్నీ వేసేసి డిలీట్ చేసేయండి యాప్ని. అప్పుడేం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ని నేను ఇక్కడ సైడ్కి స్క్రీన్ షాట్స్ అయితే మెన్షన్ చేస్తాను, దాన్ని చూసుకుంటే మీరు చేయండి. సో ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ ఒక నార్మల్గా లోడింగ్ ఏదైతే లోడింగ్ అయిన తర్వాత సింపుల్గా మీకు పర్మిషన్స్ ఏమైనా అడుగుతుంది. పర్మిషన్స్ ఇచ్చేసేయండి. అన్నీ ఇచ్చేసిన తర్వాత జస్ట్ సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటే స్కాన్ నవ్ అని ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ స్కాన్ చేసిన వెంబటే మీ ఫోన్లో ఏమేమైతే చైనా వాళ్ళు ఆన్ చేసిన యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది మనం డౌన్లోడ్ చేసుకున్నాము. ఆ యాప్స్ అన్ని మీకు కింద చూపిస్తుంది. సింపుల్గా చూపించగానే దాని పక్కన రెడ్ కలర్ డిలీట్ బటన్, అంటే డస్ట్బిన్ బటన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు తెలుసు అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని అన్ఇన్స్టాల్ ఓకే డూ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ ద యాప్ అని వస్తే ఓకే క్లిక్ చేసుకోండి. సో మీరు అందుకనే ఈ వీడియో చూస్తున్నారు చైనా మీద రివెంజ్ తెచ్చుకుందామని. సో డిలీట్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని అందులో యూస్ఫుల్ యాప్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు దీన్ని తీసుకోవచ్చు. దీన్ని మీరు డిలీట్ చేయరని నాకు తెలుసు, కానీ ఒకటి చెప్తాను, దానివల్ల మీరు డిలీట్ చేసుకునే ఛాన్స్ అవుతుంది. సో ఫస్ట్ అది ఏంటంటే సేమ్ ఇలాంటి దీని పేరు నేను తెలుసుకోలేదు ఫ్రెండ్స్, మళ్ళీ కింద గలీజ్ కామెంట్స్ వస్తాయి నాకు తెలుసు. సో అందుకనే ఈ యాప్ ఆల్టర్నేట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆల్టర్నేట్స్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు. ఒక యాప్ సేమ్ ఇలానే ఇంకో యాప్ కూడా తయారు చేస్తారు కదా ఫ్రెండ్స్. అది కూడా ఇండియా వాళ్ళు తయారు చేసిన యాప్స్. నేను మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో అన్నీ దిస్ యాప్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ యాప్ అని లింక్స్ పెడతాను. సో అవన్నీ ఇండియాలో తయారు చేసినవి పెడతాను కింద లింక్స్. సో అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాంటప్పుడు ఇక చైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు కదా. జస్ట్ చాలా యాప్స్ ఉంటాయి చైనా వాళ్ళే, అవి మీ ఫోన్లో ఇప్పుడు ఉండొచ్చు. అవన్నిటిని డిలీట్ చేసి ఈ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అందుకనే కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉంటుందని వీడియో మీకు చేశాను. ఇలా నేను ఏం యాప్ గురించి చెప్పలేదు, ఒక యాప్ గురించి చెప్పిన అంతే. సో ఇది యాప్ ఏమంటే మళ్ళీ డిలీట్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ మీ ప్రైవసీ వాళ్ళ తీసుకుంటుండొచ్చు, ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలో యాజ్ యూజువల్. అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.